ఫ్రెండ్స్ ఇదైతే మనకి కోల్ ఇండియా లిమిటెడ్ అనమాట, సిఐఎల్కి సంబంధించి 434 మేనేజ్మెంట్ ట్రైనింగ్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 15 జనవరి 2025, ఇంకా 14 ఫిబ్రవరి 2025 లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అదర్ డీటెయిల్స్ కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దానివల్ల అయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 1180 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే వేకెన్సీస్కి సంబంధించి కమ్యూనిటీ డెవలప్మెంట్లో ఆ డిసిప్లిన్లో 20 ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ 28, ఫైనాన్స్లో 103, లీగల్లో ఒక 18, మార్కెటింగ్లో అండ్ సేల్స్లో ఒక 25, మెటీరియల్స్ మేనేజ్మెంట్ అనమాట ఒక 44, పర్సనల్ అండ్ హెచ్ఆర్ అనమాట హ్యూమన్ రిసోర్సెస్లో ఒక 97, సెక్యూరిటీలో ఒక 31, ఇంకా కోల్ ప్రిపరేషన్లో ఒక 68. ఈ విధంగా మనకి 434 దాకా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఏజ్కి సంబంధించి 30 సెప్టెంబర్ 2024కి చెక్ చేసుకోవాలి. యూఆర్ ఈడబ్ల్యూఎస్కి 30 years, ఓబీసీ వాళ్ళకి 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 40 years అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి డిసిప్లైన్ వైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీనికి సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదట అయితే రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. మీకు ఏదైనా ఈ అప్లికేషన్లో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట, వీళ్ళని కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి సిఐఎల్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. కిందకు వచ్చేస్తే ఇక్కడ పోస్ట్ డిసిప్లిన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు దేనికి అప్లై చేస్తామంటే అదే సపోజ్ మార్కెటింగ్ అయితే మార్కెటింగ్, మెటీరియల్స్ మేనేజ్మెంట్ అయితే మెటీరియల్స్ మేనేజ్మెంట్. ఇక్కడ పోస్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మీ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేసుకోవాలి. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీకు 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి ఇక్కడ. అలాగే సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, ఇంకా కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ జనరేట్ ఓటీపీ అనాలి. ఓటీపీ అంటే మనకి క్యాప్చర్ అడుగుతుంది, ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. అగ్రీ అనాలి, క్యాప్చర్ ఎంటర్ చేసి రీవెరిఫై అయితే చేయాలి. ప్లస్ నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట ఓటీపీ కోసం. ఇక్కడ మనం క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి మొబైల్ ఎస్ఎంఎస్కి ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయితే రాకపోతే రీసెండ్ చేసుకుంటే వస్తుంది. నెక్స్ట్ క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రీవెరిఫై అని ఉంది, దీన్ని మీకు క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ రీవెరిఫై చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా మొబైల్ నెంబర్ కనుక ప్రాపర్గా ఉంటే టిక్ ఆన్ చేసుకోవాలి. అలాగే ఈమెయిల్ ఐడి చెక్ చేసుకుని కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి. అలాగే మీ నేమ్, అలాగే మీరు ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో డిసిప్లిన్ అది కూడా ప్రాపర్గా ఉంది. అన్ని టిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని బటన్, దీన్ని మీకు క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైవసీ నోటీసు ఐ అగ్రీ ఉంది, ఇక్కడ ఐ అగ్రీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక అలర్ట్ వచ్చిందనమాట, ఓకే అనే బటన్, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అలర్ట్ అయిందనమాట. ఇదైతే క్లోజ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ గో టు అప్లికేషన్ అని ఉందన్నమాట, దీని మీద క్లిక్ అయితే చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 4 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. మొదట పర్సనల్ డీటెయిల్స్, తర్వాత కమ్యూనికేషన్ అంటే అడ్రస్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ అండ్ పేమెంట్ అనమాట. ఈ విధంగా అప్లికేషన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. పోస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా వచ్చింది. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కరెంట్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా 30 సెప్టెంబర్ 2024కి మీ యొక్క ఏజ్ అయితే చూపిస్తారు, చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ దీనికి సంబంధించి మనకి 30 years అనమాట. ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా రిజర్వ్డ్ కేటగిరీ యూఆర్ కాకుండా ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూఆర్ అయితే యూఆర్, ఏదైతే అదే అనమాట సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అలాగే ప్లస్ ఇదైతే మన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు, అందుకని జాగ్రత్తగా మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి కేటగిరీ ఇది అని. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని కేటగిరీని మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. ప్లస్ ఇక్కడ మనకి హ్యావ్ ఎవర్ బీన్ అరెస్టెడ్, ప్రాసిక్యూటెడ్, కన్విక్టెడ్ ఆఫ్ మేబీ దీని కోర్టు కేసెస్ కానీ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి నో పెట్టుకోవచ్చు, ఉంటే మాత్రం ఎస్ అయితే పెట్టాలి. ప్లస్ ఇక్కడ మీ నేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ ఇచ్చాలి, మీకు మదర్స్ నేమ్, అలాగే మ్యారేజ్ స్టేటస్ అనమాట, మ్యారీడ్, అన్మ్యారీడ్, డైవర్స్డ్, రిలీజియన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా అయితే వస్తున్నాయి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ అనమాట. 3 ఆప్షన్స్ అయితే మనకి ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఆగ్రా, అహ్మదాబాద్ ఇవన్నీ ఇచ్చారు. కిందకు వచ్చేస్తే మనకి బెంగళూరు కూడా ఉంది, భోపాల్, అలాగే ప్లస్ ఇక్కడ గుంటూరు ఉంది, అలాగే హైదరాబాద్ ఉంది, అలాగే ఇక్కడ మనకి కిందకు వచ్చేస్తే ప్లస్ మనకి కర్నూలు ఉన్నది, అలాగే తిరుపతి తర్వాత మనకి ఇక్కడ విజయవాడ, విశాఖపట్నం, అలాగే వరంగల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు మొదట ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అక్కడైతే మీకు మొదటి ఆప్షన్ కింద మీకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా మీరు 3 ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ ఇచ్చుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. ప్లస్ ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్పెటల్ లేకపోతే నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అదర్వైజ్ నో అనమాట. ఇంకా కూడా ఈ కోల్ ఇండియాకి సంబంధించిన వాటిల్లో మీరు కనుక ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఏదైనా పిఎస్యూ కానీ గవర్నమెంట్ జాబ్ ఉన్నట్టయితే మీరు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్ ట్రైన్ ఈ సిఐఎల్ అంటే కోల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించినటువంటి సబ్సిడరీ యొక్క ఆర్గనైజేషన్స్లో మీకు పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. వాటికి సంబంధించి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా సిఐఎల్ యొక్క సబ్సిడరీస్. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ ఇవన్నీ ఉంటాయి. మీకు మొదటి ప్రిఫరెన్స్ దేనికి కావాలంటే అది 3 ఆప్షన్స్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. అక్కడైతే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది ఆ యొక్క ప్రిఫరెన్స్ ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అన్న బటన్ దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇది సెకండ్ ట్యాబ్ అనమాట, కమ్యూనికేషన్ డీటెయిల్స్ ట్యాబ్. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ కోసం మీ యొక్క డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, స్ట్రీట్, కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్స్ అన్ని ఓల్డ్ వస్తున్నాయి. సో మీరు కొత్తది ఎంటర్ చేయాలంటే మీరు అదర్స్ తీసుకోవచ్చు అనమాట. ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. లేదంటే మీరు అవన్నీ కూడా ఫిల్ అవుట్ చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్ ఉంది, దీన్ని మీకు క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇది థర్డ్ ట్యాబ్ అనమాట, అంటే క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ 2 నోట్స్ అయితే ఇచ్చారు. మీకు సిజిపిఏ సిస్టంలో అలాగా ఉంటే కనుక దాన్ని ఈక్వల్ ఇన్ పర్సంటేజ్లోకి మార్చుకోవాలని చెప్పేసి ఒక నోట్. ఇంకోటి ఏమో మనకి ఇక్కడ డిస్టెన్స్ పార్ట్ టైం చేసినా కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే కనుక ఆ యొక్క రికగ్నిషన్ అనేది ఉండాలన్నమాట. అదని చెప్పేసి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. మీరు రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి కానీ దాని నుంచి కానీ కనుక మీరు డిగ్రీస్ పీజీ చేస్తుంటే కనుక ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా పార్ట్ టైము అలాగే డిస్టెన్స్ లేకపోతే ఓపెన్గా చేసినా కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా 10th క్లాస్ డీటెయిల్స్కి సంబంధించి బోర్డ్ సిబిఎస్ఈనా స్టేట్ బోర్డా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇక్కడ సపోజ్ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మంత్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట, డే. అట్లాగే ఇక్కడ కాలేజీ అంటే స్కూల్ నేమ్ అనమాట. సబ్జెక్ట్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా సిజిపిఏ సిస్టమా లేకపోతే కనుక పర్సంటేజ్ సిస్టమా. సపోజ్ సిజిపిఏ తీసుకుంటే కనుక ఇక్కడ ఏం మనకి రావటం లేదనమాట. ఇన్ కేస్ ఆఫ్ చూజింగ్ సిజిపిఏ ద ఓవరాల్ పర్సంటేజ్ నీడ్స్ టు బి ఎంటర్డ్ మాన్యువల్లీ బై మల్టిప్లయింగ్ విత్ అప్లికబుల్ కన్వర్షన్ ఫ్యాక్టర్ అనమాట. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనుక సిజిపిఏ సిస్టమ్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఎంత గ్రేడ్ వచ్చింది, ఇంకా కూడా టోటల్ పర్సంటేజ్ ఎంత, అంటే టోటల్ స్కేల్ అంతా మీకు ఎంత వచ్చింది, దాని ఇది వేస్తే పర్సంటేజ్ ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. లేదు మీకు పర్సంటేజ్ సిస్టమ్ అయితే కనుక మార్క్స్ అప్టైండ్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఎంత, ఇక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించి బోర్డు అనమాట. మీరు ఏ బోర్డులో చదువుకున్నారో ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకోవాలి. మార్క్స్ అప్టైండ్, ఫ్రెండ్స్ ఆ విధంగా ఇక్కడ మీరు మీకు కాలేజీ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్స్ అనమాట. అలాగే సిజిపిఏ సిస్టమ్ ఇందాకట్లాగా పర్సంటేజ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి. మార్క్స్ అప్టైండ్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, పర్సంటేజ్ అయితే ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. మ్యాక్సిమం మార్క్స్ వేసుకోవాలి. రాకపోతే కనుక ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వస్తుంది, ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంకా కూడా
డిగ్రీకి సంబంధించి ఇంజనీరింగ్ డిగ్రీ, యూనివర్సిటీ నేమ్, స్పెషలైజేషన్ అనమాట. మీరు ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి ఇక్కడ వస్తాయి ఆప్షన్స్, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఏంటనేది ఎలక్ట్రికల్, మెకానికల్ అనేది, ఇంకా ఎప్పుడు పాస్ అయ్యారో ఇది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే ఇందాకట్లాగానే CGPA సిస్టమ్ లేకపోతే పర్సంటేజ్ సిస్టమ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎంత పర్సంటేజ్ మీకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. పర్సంటేజ్ కూడా మీరు ఇక్కడ వేసుకోవాలి. ఇది ఇంకా పీజీకి సంబంధించి కూడా ఇంకా MBAనా PG డిప్లొమానా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇన్స్టిట్యూట్ ఎక్కడ చదువుకున్నారు, ఏ కాలేజ్, ఇంకా స్పెషలైజేషన్ అనమాట, మేనేజ్మెంట్, రిజల్ట్ పాస్డ్ అవైటెడ్, పాస్ అయితే ఆల్రెడీ కనుక సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే ఇక్కడ CGPA సిస్టమ్ ఇందాకట్లాగానే ఇది కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ దీన్ని మీకు క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది లాస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ టూల్ టిప్ ఉంటుంది అనమాట. దీని మీదకి మౌజ్ మూవ్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది. 3.5 x 4.5 cm లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, కలర్ 50 to 100 KB మధ్య JPG ఫార్మేట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ అని ఉంటుంది. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగైనా చేయొచ్చు. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తంత్రాల సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, ఇంకా కూడాను గ్రాడ్యుయేషన్ యొక్క మార్క్ షీట్, అలాగే కన్వర్షన్ ఫ్యాక్టర్ అనమాట. CGPA నుంచి పర్సంటేజ్ కన్వర్షన్ ఫార్ములాకి సంబంధించినటువంటి అది కూడా మనం ఇక్కడ 2 MB వరకు PDFలో కానీ JPGలో కానీ మనల్ని ఎలా అయితే చేస్తుంది అనమాట అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా కూడా పీజీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్, పీజీ యొక్క మార్క్ షీట్, ఇంకా కూడా కేటగిరీ సర్టిఫికేట్, SC ST OBC EWS వీళ్ళందరూ కూడా దాని ప్రకారం ఇందాక చెప్పినట్టుగా ఆ యొక్క ఫార్మేట్ సెంట్రల్ ఫార్మేట్లో అయితే ఉండాలి. తర్వాత వ్యాలిడ్గా యాక్టివ్గా అయితే ఉన్నది ఉండాలన్నమాట. ఇక్కడ ఆన్లైన్ ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు అయితే పే చేసుకోవాలి. ఆన్లైన్ అనాలి. టిక్ ఆన్ చేయాలి. ఈ 4 టిక్ ఆన్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసి ప్రివ్యూ ఉంటుంది. ప్రివ్యూ చెక్ చేసుకుని సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ చేసుకుని ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళి చేసుకోవచ్చు. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. అన్ని పర్ఫెక్ట్గా ఉండి సబ్మిట్ చేసి ఎలా అయితే ఐ అగ్రీ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయిందనమాట. మీకు స్టేట్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఫీజు పే చేయాలనుకున్న ఈ ఆప్షన్స్ తీసుకోవచ్చు. మీ దగ్గర కార్డ్స్ ఉంటే కనుక ఇక్కడ ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. SBI కార్డ్ అయితే ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా అదర్ డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ అయితే కనుక ఈ ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా అనమాట. మీరు ఏదో ఒక పేమెంట్ గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఫీజు అయితే పే చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.